హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్ ఛానల్. ముందుగా వచ్చేసి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ యొక్క పూర్తి సిలబస్, దాని యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షను అండ్ ఏజ్ లిమిట్, పే స్కేలు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు మధ్యలో మిస్ అవుతారు. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. దీనిలో వచ్చి ఢిల్లీ పోలీస్ అనేది బాగా సెంట్రల్లో అనేది ఉంటుందండి. దీనికి వచ్చి పే స్కేల్ అనేది 21,700 ఇక్కడ మీరు చూడొచ్చు. 21,700 నుంచి 69,100 వరకు మీ పే స్కేల్ అనేది ఉంటుంది. ఈ పే స్కేల్ అనేది మీకు సర్వీస్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్, అలవెన్సెస్ అనేవి కూడా డిఏ, ట్రీఏ అలాంటివి కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అది మీకు సర్వీస్ జాయిన్ అయినాక మీకు తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చి మీకు కరోనా పాసింగ్ ఇయర్స్ వారికి లేదా ఎస్టీ క్యాండిడేట్స్ వారికి కొందరికి ఏజ్ లిమిట్లో మీకు రిలాక్సేషన్ అనేది 5 years వరకు ఉంటుందండి. మళ్ళీ ఓబీసీ వాళ్ళకి 3 years, స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైనా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేసి ఏమన్నా మీకు మెడల్స్ లాంటివి వచ్చి ఉంటే, సర్టిఫికేట్స్ ఉంటే వాటికి ఒక 5 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుందని ఇక్కడ తెలిపారండి. మళ్ళీ ఇంకా ముఖ్యంగా చెప్తానండి అనండి ఎగ్జామినేషన్ అండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇది ఇక్కడ ఉందండి. క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ వచ్చి మీకు +2 చదవండి, మీకు పాస్ అయి ఉండాలండి. అంటే మీరు ఇంటర్ లేదా డిప్లొమా చేస్తున్నా కానీ దీనికి ఎలిజిబులే. దీనికి వచ్చి ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలండి. మీకు ఎల్ఎల్ఆర్ అప్లై చేసి ఉంటే దీనికి యాక్సెప్టబుల్ అంతా కాదండి. మీరు ఖచ్చితంగా లైట్ వెయిటర్ మోటార్ సైకిల్ ఆర్ కార్, మీకు ఏ లైసెన్స్ ఉన్నా పర్లేదు, ఖచ్చితంగా వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలండి. లైట్ మోటార్ వెహికల్ మీకు స్కూటీకి ఉన్నా పర్లేదండి, ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ ఉంటేనే దీనికి అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయొద్దండి. మీరు అప్లై చేశారంటే మళ్ళీ మీకు ఆ ఎగ్జామ్ టైంలో ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా చూపించమంటారండి, అక్కడ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని అప్లై చేయండి, అప్పుడే మీకు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు దీంతో మార్క్స్ అనేవి యాడ్ కూడా ఉంటాయండి. ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఈ ఢిల్లీ పోలీస్ దీంతో 5% ఈ సి సర్టిఫికేట్ కానీ ఉండిందంటే 5% అనేది ఎగ్జామినేషన్ మార్క్స్లో మీకు యాడ్ అవుతాయండి. అలాగే బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేవి దీంతో యాడ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ చెప్తానని మీకు సెంటర్స్ అనేటివి ఇచ్చాడు ఇక్కడ. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ సౌతర్న్ రీజియన్లో అప్లై చేస్తారండి. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ సౌతర్న్ రీజనే. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ వెబ్సైట్లో అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. స్టార్టింగ్ ఫస్ట్ ఎగ్జాము, మళ్ళీ ఫిజికల్ ఉంటుంది. మళ్ళీ ఫిజికల్లో రన్నింగ్ అవంతా ఉంటుంది. మళ్ళీ మీకు మెజర్మెంట్స్ అవంతా తీసుకుంటారు. అది ఫస్ట్ ఎగ్జాము, మళ్ళీ మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్స్ అవి తీసుకుంటారండి. మళ్ళీ లాస్ట్లో మెడికల్ అనేది ఉంటుంది. మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయిపోయినాక మీకు తీసుకుంటారు. లేదంటే మీకు పీఈటీ అయిపోతానే కూడా కొన్ని చోట్ల చెక్ చేస్తారండి. అది వాళ్ళ యొక్క ఆఫీసర్స్ యొక్క దీనిపైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. 100 questions ఇస్తారు, 100 marks. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు. దాని గురించి ఇక్కడ చూద్దాము. దీంతో నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 questions అనేది ఇవ్వడం జరిగింది. 50 questions 50 marks. అండ్ రీజనింగ్ నుంచి 25, న్యూమరికల్ అబిలిటీ నుంచి 15, మళ్ళీ కంప్యూటర్స్ ఫండమెంటల్స్ నుంచి MS వర్డ్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 marks అనేది ఇవ్వడం జరిగింది. దీంతో ఏమంటే ఎక్కువగా మీకు కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువగా 50 marks అడగడం జరిగింది. మీరు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు డ్యూరేషన్ టైం వచ్చి 90 నిమిషాలు ఇచ్చాడు.
90 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అనేది ఫినిష్ చేసి రావాల్సి ఉంటుంది. దీంతో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, 0.25% ఉంటుంది. అంటే మీరు 4 క్వశ్చన్లు తప్పు పెట్టారంటే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది తీయేస్తారు. ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందండి, తెలుగులో ఉండదు. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేటట్టు చూసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చాడండి, ఢిల్లీ పోలీస్ది. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి మేజర్గా ఏమొస్తాయో చెప్పాడు. దీంతో ఎక్స్పెషల్గా ఏమంటే రీసెంట్గా ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక 2 years వరకు చదువుకుంటే చాలండి. ఎక్కువ లాంగ్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. దీంతో వచ్చి స్పోర్ట్స్ యాక్టివిటీ నుంచి, హిస్టరీ నుంచి, కల్చర్ నుంచి, జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చెస్, రీసెంట్గా వదిలిన ఇండెక్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్, అలాంటివి జనరల్ నాలెడ్జ్లో ఎక్కువగా అడుగుతారండి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా రీసెంట్గా మన నేషనల్ వైజు, ఇంటర్నేషనల్ వైజు, మన రీజనల్ వైజ్ చూసుకుంటే సరిపోతుంది. రీజనింగ్ వచ్చి ఇంకా తెలిసిన సిలబస్సే, అందరికీ కొద్దిగా అలవాటే ఉంటుంది. దీంతో మేజర్గా కోడింగు, డీకోడింగు అండ్ నాన్ వెర్బల్ సిరీసు, అర్థమెటిక్ నెంబర్ సిరీసు ఇలాంటివి చాలా వరకు ఇస్తారు. దీన్ని కొద్దిగా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అండ్ న్యూమరికల్ యాబిలిటీ నుంచి కొన్ని ఇచ్చాడండి. దీంతో చూడండి, నెంబర్ సిస్టమ్, కంప్యూటర్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్, మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్సు ఇవన్నీ ఉన్నాయండి. అండ్ కంప్యూటర్ నుంచి నీకు బేసిక్గా అడుగుతారండి. ఇవంతా జస్ట్ ఓపెనింగ్, క్లోజింగ్, డాక్యుమెంట్స్ ఎలా చేయడం, టెస్ట్ క్రియేషన్ ఎలా చేయాలి, ఫార్మేటింగ్, దాని టూల్స్ ఏమేమి వాడతారు, ఎలిమెంట్స్ ఏమేమి వాడతారు, స్ప్రెడ్షీట్ ఎడిటింగ్లో ఏమైనా ఉన్నాయా, ఫార్ములాసు, ఇవన్నీ కంప్యూటర్ యొక్క స్టార్టింగ్ బేసిక్స్ అనేవి అడుగుతారండి. హెచ్టిటిపి ఇవన్నీ బేసిక్స్ అనేవి అడుగుతారు. అండ్ దీంతో మెట్రికులేషన్స్ లెవెల్లోనే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. మీకు మరీ హై రేంజ్లో అనేది అడగరు, మీ 10th మెట్రికులేషన్ లెవెల్కి సంబంధించిందే అడుగుతారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి పీఈటీ అండి. దీంతో వచ్చి పీఈటీ వచ్చి ఏజ్ గ్రూప్ వాళ్ళకు బట్టి ఒక్కో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక విధంగా ఉంటుందండి. అప్ టు 30 years వరకు, అంటే 18 నుంచి 30 years వరకు ఉండే వాళ్ళకి 1600 meters రేస్ అనేది 6 minutesలో అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుందండి. దీంతో ఎక్స్క్యూజ్ అనేది ఏమీ ఇవ్వరు. అండ్ లాంగ్ జంప్ అనేది 14 feet దూకాల్సి ఉంటుంది. హై జంప్ అనేది 3.9 feet అనేది దూకాల్సి ఉంటుందండి. మళ్ళీ అబౌవ్ 30 to 40 years ఉండే వాళ్ళకి 7 minutes అనేది 1600 meters రేస్ ఉంటుంది. ఇది మేల్స్కి అండి. ఫీమేల్స్కి నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ నేను బాయ్స్ చెప్తున్నాను. అబౌవ్ 30 to 40 years అనుకోండి, లాంగ్ జంప్ 13 feet ఉంటుంది, హై జంప్ 3.6. అబౌవ్ 40 years ఉండే వాళ్ళకి దీంతో 1600 meters 8 minutes, లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3.3 feet ఉంటుందండి. దీంతో క్యాండిడేట్స్ అనేది ఈ లాంగ్ జంప్, హై జంప్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే చాలండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఆర్ టు బి క్లియర్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది 3 chances గివెన్ టు ది క్యాండిడేట్. అంటే ఈ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఏదైనా ఒకటి మీరు 3 chances అనేసి ఇస్తారు. దాంతో ఏదైనా క్వాలిఫై అయిపోతే చాలు. దీంతో మార్క్స్ ఏమరు, జస్ట్ క్వాలిఫై బేసిస్లో దీన్ని చేస్తారండి. 1600 meters మాత్రం మీరు ఖచ్చితంగా 6 minutesలో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అప్ టు 30 years వాళ్ళకి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ అండి. దీంతో ఖచ్చితంగా హైట్ అనేది 170 meters అనేది ఉండాలి. దాంతో ఎక్స్క్యూజ్ ఏమివ్వరు. దీంతో హిల్ ఏరియాసు, గవార్గీసు అంటే త్రిపుర, మిజోరం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ నుంచి బయట క్యాండిడేట్స్ ఏమన్నా వచ్చి వలస వచ్చి లేకపోతే ఏమన్నా వాళ్ళ దీని ప్రకారం బయట ఏదైనా అప్లై చేసినట్లయితే వాళ్ళకి ఒక 5 centimeters అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 5 centimeters రిలాక్సేషన్ ఉంటుందండి. మళ్ళీ చెస్ట్ వచ్చి 81 centimeters అనేది ఉండాలండి.
81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 4 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. దీంతో కూడా ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. మళ్ళీ ఇంకెవరికి ఇవ్వలేదండి. అండ్ ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 30 ఇయర్స్ లోపు ఉండే ఫీమేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ 8 మినిట్స్లో అనేది వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో ఏం ఎక్సైజ్ ఇవ్వరు. దీంతో కూడా సేమ్ అండి, లాంగ్ జంప్, హై జంప్ అనేది 2 ఈవెంట్స్ ఉంటాయి. లాంగ్ జంప్ అయితే 30 ఇయర్స్ వాళ్ళు 10 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ అయితే 3 ఫీట్స్ హైట్ జంప్ చేయాలని ఉంటుంది. దీంతో కూడా సేమే, లాంగ్ జంప్ లేదా హై జంప్ ఏదో ఒకటి క్వాలిఫై అయితే చాలు, వాళ్ళకి 3 ఛాన్సెస్ ఇస్తారు. ఏదైనా ఒకటి క్వాలిఫై అయినా వాళ్ళు ఓకే చేస్తారు. నెక్స్ట్ వచ్చి దీంతో ఫిజికల్ మెజర్మెంట్స్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 157 మీటర్స్ అనేది 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. దీంతో ఒక 2 సెంటీమీటర్స్ హిల్ ఏరియాస్ వారికి వీళ్ళందరికీ రెస్ట్రిక్షన్స్ వల్ల 2 సెంటీమీటర్స్ అనేది తగ్గిస్తారు. మళ్ళీ 2 సెంటీమీటర్స్ ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి దీంతో 2 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ చెప్పున్నారండి. నెక్స్ట్ వచ్చి మెడికల్ స్టాండర్డ్స్ అనేది దీంతో హెల్త్కి సంబంధించి ఏమన్నా ఐ సైట్ కానీ లేదంటే ఏమన్నా మెల్లకన్ను కొందరు అలా అంటారు కదండి, దానికి సంబంధించి బ్లైండ్నెస్ గురించి కొన్ని పాయింట్స్ వైజ్ ఇక్కడ విజన్ అనేది 6/12 అనేసి ఉంటుంది, వితౌట్ గ్లాస్ బోత్ ఐస్ అనేసి. అది వాళ్ళు మెడికల్ అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. మళ్ళీ టాటూస్ అలాంటి బాడీ పైన ఏమన్నా ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి. ఇక్కడ ఆర్మ్స్ పైన, హ్యాండ్స్ పైన ఉండొచ్చు అని చెప్పారు, కానీ అక్కడ కొన్నిసార్లు అవి కూడా ఉండకపోవచ్చు. ఎందుకని మంచిది మీరు టాటూస్ వేసుకోకుండా ఉండండి. నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడీలు అవి తీసుకెళ్ళాలనేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇన్నైతే అవసరం లేదండి. డ్రైవింగ్ లైసెన్సు అండ్ ఆధార్ కార్డు మీ యొక్క ఫోటో అనేది ఒక 2 ఫోటోలు ఉంటే సరిపోతుందండి. అవి లేకపోతే ఏమైనా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు మీ దాంతో ఏది ఉన్నా మీరు తీసుకెళ్ళచ్చు. మీరు ఏదైనా ఎంప్లాయ్ అయితే దానికి సంబంధించిన ఐడి కార్డుని కూడా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చి మీకు మెట్రికులేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలండి. మీకు 10th, ఇంటర్ది అన్నీ మార్క్ షీట్స్ అనేవి ఉండాలి. మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ సైకిల్ ఆర్ కాల్ మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ మీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ చెప్పారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. సెలక్షన్ వచ్చి మీకు ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇచ్చాడు. ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 30% అనేది మీకు మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే కేటగిరీ ఓసీ అలాంటి టైప్ ఉంటారు కదండి, వాళ్ళైతే 35% అనేది మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు 100లో 35 అంటే 35 పైన అబోవ్ తెచ్చుకోవాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. దీంతో మెరిట్ బేస్లో తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హైయెస్ట్గా స్కోర్ చేసేదానికే చూడండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35 అండి అన్రిజర్వ్కి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 30% మార్క్స్. అండ్ ఈఎస్ఎం క్యాండిడేట్స్కి వచ్చి 25 అండి. నెక్స్ట్ వచ్చి ఏమన్నా మీకు అన్ని ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేసి మీకు లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పుడు మీకు ఏమన్నా టై కేసెస్ జరిగిందంటే దీంతో వచ్చి పార్ట్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని ఫస్ట్ తీసుకుంటారండి. పార్ట్ ఏ తీసుకుంటారు. దాంతో ఎవరికైతే హైయెస్ట్ వచ్చినాయో వాళ్ళ కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా అది టై అయితే పార్ట్ బి, దాంతో వచ్చే మార్క్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంకా అది కూడా టై అయిందంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఓల్డర్ ఏజ్ ఉన్నారో వాళ్ళకి అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ అప్లై చేసేదానికి వాళ్ళకి కోల్పోవచ్చు. దానివల్ల కొత్త క్యాండిడేట్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు ఉంటుంది. కాబట్టి ఓల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు.
ఇంకా ఆ ఏజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందంటే ఇంకా ఆల్ఫాబెట్ ప్రకారం చూసి ఎవరైతే ఫస్ట్ నుంచి A to Zలో ఏ నుంచి ఎవరిదైతే స్టార్ట్ అవుతుందో అలా చూసి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఇంకా సింపుల్ అండి, అంతే అండి.